సమయం లేదు మిత్రమా. జూబ్లీస్ లో సర్వశక్తులు ఒడుతున్నటువంటి పార్టీలు నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తీరా. ప్రధాన పార్టీల కీలక నేతలంతా నియోజకవర్గంలోనే పోలింగ్ బూత్స్ వారిగా ఇన్ఛార్జ్ల హడావుడి, ఓటర్ లిస్టులపై సమీక్షలు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నటువంటి నేతలు గెలిస్తేనే నిలుస్తామంటూ క్యాడర్ సూచనలు క్షణక్షణం మానిటరింగ్ చేస్తున్నటువంటి పార్టీల పెద్దలు వార్ రూమ్ల నుంచి ప్రచార సరళిపై దిశానిర్దేశం సర్వేలతో ఎప్పటికప్పుడు ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం అంటూ చూస్తున్నాం. సో ఇది బిగ్ టీవీ చేసినటువంటి సర్వే, బిగ్ టీవీ మూడ్ ఆఫ్ జూబ్లీ సర్వే అని చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి 48.6%, బీఆర్ఎస్ కు 44.7%, బీజేపీ 4.9%, ఇతరులు 1.8%. సో క్లోజ్ నెక్ టు నెక్ ఫైట్ నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. మీరు గ్రౌండ్ లో కూడా ఇదే పరిస్థితి చూసారా? ఇంకా బెటర్ కనబడుతుందా? కొన్ని సర్వేలు కొంతమంది దగ్గర పోవచ్చు, పోకపోవచ్చు, కానీ ఖచ్చితంగా 50,000 మెజార్టీ తోటి నవీనన్న గెలవడానికి 50,000 మెజార్టీ గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా వన్ సైడ్ ఉన్నారు. ప్రజలందరూ కూడా వన్ సైడ్ ఉన్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కి ఓటేయడం వల్ల వచ్చే లాభాలు కూడా లేవు కాబట్టి, దాంతో ఏం ప్రయోజనం లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి విజ్ఞులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఫలాలను మనం అందుకోవాలి, చేయాలి అంటే నవీనన్న గెలుపు కోసం వాళ్ళకి నవీనన్నకే ఓటేద్దామని ఫిక్స్ అయి ఉన్నారు. అట్లా సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వస్తున్నటువంటి ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో జరుగుతున్నటువంటి గతంలో వచ్చిన సర్వేలేమో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి. కేకే సర్వే కానీ, చాణక్య సర్వే కానీ, వివిధ రకాల సర్వేలు ఇచ్చినాయి. అవన్నీ కూడా కొంత బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ ఉంటాయి. ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు ఏవైతున్నాయో కంప్లీట్గా కాంగ్రెస్ ఫేవరబుల్గా కనబడతా ఉంది. సో మూడు మారుతుందా అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో బిగ్ టీవీ వాళ్ళు చేసిన సర్వేలు కూడా దాదాపు 3%, 44 అంటే 4%. కేకే సర్వే అంటే అది కల్వకుంట్ల కుటుంబ సర్వే. కేకే సర్వే అంటే కల్వకుంట్ల కుటుంబ సర్వే, దగ్గర ఉండి కల్వకుంట్ల కుటుంబమే కేకే సర్వే అంటే కల్వకుంట్ల కుటుంబ సర్వే. వాళ్ళ లబ్ధి కోసం పెట్టుకున్నటువంటి సర్వే తప్ప దానికి ఏం పెద్ద అథెంటికేషన్. సెప్టెంబర్ 13వ తారీఖు నాడు ఐటీసీ కోహినూరులో కేటీఆర్ దాదాపు గంటన్నర పాటు కలిసిరని చెప్పేసి తెలుస్తా ఉంది. దాని తర్వాతనే ఈ సర్వే వచ్చింది. కల్వకుంట్ల కుటుంబ సర్వేనే అది. కేకే అంటే కల్వకుంట్ల కుటుంబ సర్వే, దానికి ఇంకా వేరే ఏం లేదు. వాళ్ళకి తోచింది చెప్తారు అంతే. అథెంటికేషన్ లేని సర్వే అది. వాళ్ళకి ఏదైతే మైండ్లో ఉన్నదో వాళ్ళ పైచాచికనంతా కేకే కల్వకుంట్ల కుటుంబ సర్వేను ముందర పెట్టారు కేకే పేరుతో. ఇంకోటి ఏం లేదు. ఓకే.